హే గైస్, గుడ్ మార్నింగ్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? సో రీసెంట్గా మీ అందరూ చూస్తూనే ఉంటున్నారు. నేను కూడా చాలా న్యూస్ పేపర్స్ చదువుతుంటే నాకు తెలిసిన విషయం ఏంటంటే రీసెంట్గా కొన్ని జాబ్స్కి అయితే వాళ్ళు ఎవరైతే ఫైనల్గా సెలెక్ట్ అయ్యారో ఆ క్యాండిడేట్స్ని గవర్నమెంట్ జాబ్స్కి రిలీజ్ చేస్తున్నారు. తెలంగాణ స్టేట్లో అయితే తెలంగాణ స్టేట్ ఇంకా ఆల్మోస్ట్ ఆంధ్ర ఇంకా వేరియస్ స్టేట్స్లో కూడా. సో చూస్తే నాకు అనిపిస్తుంటుంది, అబ్బా, ఒక్కొక్కరికి కూడా 4 జాబ్స్ వస్తున్నాయి, 5 జాబ్స్ వస్తున్నాయి. అసలు సూపర్ రా బాబు, ఇంకేముంది, లైఫ్ సెటిల్డ్. ఇంకా ఏదో జాబ్‌లో జాయిన్ అయిపోతారు. ఇంకేముంది, ఒక స్ట్రెస్ ఫ్రీ లైఫ్ అయితే వీళ్ళైతే లీడ్ చేస్తారు తర్వాత. మన జాబ్ ఉంది, ఎందుకు పొద్దున్న లేచిన దగ్గర నుంచి ఏదో టెన్షన్ ఉంటూనే ఉంటుంది. అయితే ఎక్కడో చోట ఎవడో ఒకడు తిడుతూనే ఉంటాడు. లేకపోతే ఎక్కడో ఎవడికి పడదు మనకి. అయితే మంచి హ్యాపీ లైఫ్ కదా! ఎందుకంటే యాక్చువల్లీ నేను కూడా స్టార్టింగ్‌లో ఐటీలోకి రాకముందయితే నేను కూడా చాలా ట్రై చేశాను గవర్నమెంట్ జాబ్స్ తెచ్చుకోవడానికి. ఆల్మోస్ట్ అప్పట్లో మీ అందరికి తెలిసే ఉంటుంది. ఏమంటే ప్రతి బ్యాంక్ కూడా ఇండివిడ్యువల్‌గా అయితే ఒక ఎగ్జామ్ అయితే కండక్ట్ చేసేది. అప్పట్లో ఎస్‌పీహెచ్ అలా ఉండేది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ మైసూర్ అని చెప్పి ఉండేవి. ట్రావెన్‌కోర్ ఇవన్నీ కూడా వాళ్ళు సెపరేట్‌గా రిలీజ్ చేసేవారన్నమాట నోటిఫికేషన్స్. సో ఆల్మోస్ట్ ఎస్‌బీహెచ్‌లో అయితే నాకు ఇంకా ఆల్మోస్ట్ అయిపోయింది. ఇంక జస్ట్ ఒక ఇంటర్వ్యూ ఒకటే ఉంది. ఇంటర్వ్యూ ఆహ్, దానికేమంటే నేను క్వాలిఫై అవ్వడానికి జస్ట్ ఒక 0.75 మార్క్స్‌లో అయితే పోయిందన్నమాట ఎస్‌పీహెచ్. సో ఇంక అదే నా లాస్ట్ అటెంప్ట్ యాక్చువల్లీ. సో ఆ తర్వాత ఏమంటే నాకు జాయినింగ్ లెటర్ వచ్చేసింది కంపెనీలో. సో నేను జాయిన్ అయిపోయాను. ఐటీలో జాయిన్ అయిపోయానన్నమాట. సో తర్వాత ట్రై చేయలేదు. మధ్యలో ట్రై చేశాను గానీ, ఇంకా టైం అయితే కుదిరేది కాదనమాట. సో ఒక రకమైన హెక్టిక్ ఎన్వైర్న్‌మెంట్‌లో పనిచేయడం వల్ల ఏమంటే ఇంక దాని మీద కంప్లీట్ ఇంట్రెస్ట్ చచ్చిపోయింది. బట్ తర్వాత లేటర్ నాకు ఇందులో వచ్చిన మంచి మంచి ఆపర్చునిటీస్ వల్ల అయితేనేమి, లేకపోతే నేను చూసిన ఎక్స్‌పోనెన్షియల్ గ్రోత్, నా కెరియర్‌లో చూసిన ఎక్స్‌పోనెన్షియల్ గ్రోత్ వల్ల ఏమంటే నాకైతే అంత పెద్ద అనిపించలేదు. మనం ట్రై చేయలేదు కదా అని చెప్పి. బట్ మళ్ళా ఇటువంటి న్యూస్‌లు ఎప్పుడైతే చూస్తుంటే అప్పుడు అనిపిస్తుంటుంది, అబ్బా, మనం కూడా కొద్దిగా కంటిన్యూ చేసుంటే బాగుండేది కదా! మనకు కూడా ఒక మంచి జాబ్ వచ్చుండేది. సెటిల్‌గా ఒక చోట ఉండేవాళ్ళం హ్యాపీగా అని చెప్పి. బట్ ఆలోచించి చూస్తే నాకైతే అనిపిస్తుంటదనమాట. దేనికుండే ప్రోస్ దానికుంటాయి, దేనికుండే కాన్స్ దానికుంటాయి అని చెప్పి. సో అదైతే ఒకసారి చెప్దాం అనుకుంటున్నాననమాట. సో చాలా మందికి ఈ డైలమా అనేది ఉంటుందనమాట. ఎందుకు సాఫ్ట్‌వేర్ జాబ్ చేస్తూ మనం గవర్నమెంట్ జాబ్ ట్రై చేయకూడదు? గవర్నమెంట్ జాబ్‌లో ఉన్నోళ్ళందరూ చాలా హ్యాపీగా ఉంటారు కదా! సాఫ్ట్‌వేర్ జాబ్ వల్ల ఏముంది? వీళ్ళు జస్ట్ సిటీలో ఉంటారు. ఎక్కడో దూరంగా ఉండాలి అని చెప్పి అనుకుంటుంటారు. ఎలా అయితే మన సాఫ్ట్‌వేర్ జాబ్‌కి ఇలా కాన్స్ ఉన్నాయనుకుంటామో, మనం ఎట్లయితే మన లైఫ్ బాలేదనుకుంటామో, అలానే గవర్నమెంట్ జాబ్‌లో పనిచేస్తున్న వాళ్ళు కూడా వాళ్ళ లైఫ్‌లో చాలా డిసాటిస్ఫాక్షన్ అయితే ఉంటుంది కొంతమందికి. ఎందుకంటే నంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ అయితే మా ఫ్యామిలీస్‌లో లేకపోతే రిలేటివ్స్ లేకపోతే ఫ్రెండ్స్ అయితే ఈ ఒక గవర్నమెంట్ జాబ్స్‌లో పనిచేస్తున్న వాళ్ళున్నారు. సో, వాళ్ళ ఎక్స్‌పీరియన్సెస్‌ని బేస్ చేసుకొని లేకపోతే పర్సనల్‌గా నా ఎక్స్‌పీరియన్స్‌ని బేస్ చేసుకొని అయితే ఈ వీడియో చెప్తాననమాట. సో, ఫస్ట్ ఏమంటే అసలు సాఫ్ట్‌వేర్ జాబ్ గురించి చూద్దాం. వీళ్ళు ఏం చేస్తారు? వీళ్ళ లైఫ్ స్టైల్ ఎట్లా ఉంటుంది? వీళ్ళ ప్రోస్ ఏంటి? కాన్స్ ఏంటి? ఏ విధంగా వీళ్ళు బ్యాలెన్స్ చేసుకుంటారని చెప్పి చూస్తే, ప్రోస్ చూసుకున్నారంటే సాలరీస్ అనేవి చాలా ఎక్కువుంటాయి. మీరు చూసుకోండి ఎప్పుడు కూడా. అల్టిమేట్‌గా ఒకళ్ళు ఫ్రెషర్‌గా స్టార్ట్ చేసినప్పటికి కూడా వాళ్ళు ఎప్పుడైతే ఒక కంపెనీ స్విచ్ అవుతూ మారుతూ ఎప్పుడైతే గ్రోత్ అనేది చూస్తారో సాలరీ చాలా ఎక్స్‌పోనెన్షియల్‌గా పెరుగుతుంటుందన్నమాట ఎక్కడ గూడా. సో, మీరు ఒకవేళ నిజంగా గనక జాబ్ పోయింది అనుకుంటే అట్‌లీస్ట్ 6 మంత్స్ నుంచి ఒక 1 మంత్ వరకు అయితే మీరు 1 ఇయర్ వరకు మీరైతే సాలరీ లేకపోయినా సరే సర్వైవ్ అవ్వచ్చు అనే సిట్యుయేషన్‌లో అయితే చాలా మందుంటారు. మోస్ట్ ఆఫ్ ద పీపుల్. నేను అందరి గురించి చెప్పడం లేదు. అలా లేని వాళ్ళు కూడా ఉన్నారు. బట్ చాలా మందైతే అలా సేవ్ చేసుకొని పెట్టుకుంటారు. ఎందుకంటే అంత సాలరీస్ ఎర్న్ చేసేవాళ్ళు ఉన్నారన్నమాట చాలా మంది. సో, ఇదొక ప్లస్ పాయింట్ అని చెప్పాలి. హై సాలరీస్ అని చెప్పి. అట్ ద సేమ్ టైమ్ గ్రోత్ పొటెన్షియల్. మనకేమంటే ఒక ఫీల్డ్ అనే కాదు. చాలా ఫీల్డ్స్‌లో అయితే మనకైతే ఎక్స్‌పీరియన్స్ వస్తుంది. అట్ ద సేమ్ టైమ్ ప్రతి ఫీల్డ్‌లో కూడా మనమైతే గ్రోత్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుందన్నమాట. మనం ఏ రంగం ఎంచుకుంటే ఆ రంగంలో మనం ముందుకెళ్ళొచ్చు. మనం ఒక ఎంటర్‌ప్రెన్యూర్‌గా మారొచ్చు. మనం ఒక కంపెనీ పెట్టొచ్చు. లేకపోతే ఒక కన్సల్టెంట్‌గా ఉండొచ్చు. లేకపోతే ఒక మంచి డెవలపర్ అవ్వచ్చు. ఒక రీసెర్చర్ అవ్వచ్చు. ఏదన్నా మనం చేయొచ్చన్నమాట. చాలా వేరియస్ ఆప్షన్స్ అయితే మనకుంటాయి. మనం ఏ ఫీల్డ్ ఎంచుకున్నా అందులో మనం చాలా హైట్స్ అయితే రీచ్ అవ్వడానికి అయితే మనకి ఎటువంటి కన్‌ఫైన్‌మెంట్ ఉండదన్నమాట. సో, వీఆర్ ఫ్రీ అన్నమాట ఆ పర్టిక్యులర్ దాంట్లో కూడా. అట్ ద సేమ్ టైమ్ వర్క్ కల్చర్ అన్నమాట. సో, ప్రతి కంపెనీకి లేకపోతే మీరు పెద్ద పెద్ద ఎంఎన్‌సీస్ తీసుకున్నా లేకపోతే జైంట్ ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్ తీసుకున్న ప్రతి కంపెనీ కూడా దానికంటూ ఓన్ కల్చర్ అనేది ఉంటుందన్నమాట. ఆ కల్చర్‌కి అలవాటు పడిన వాళ్ళు ఏమంటే ఇంక బయట ఎక్కడ కూడా సర్వైవ్ అవ్వలేరన్నమాట వాళ్ళు. సో, అంత బావుంటుందన్నమాట కల్చర్. వాళ్ళు కండక్ట్ చేసే వర్క్‌షాప్స్ కానివ్వండి, లేకపోతే వాళ్ళు తీసుకెళ్ళే ఔటింగ్స్ కానీ, లేకపోతే వాళ్ళకిచ్చే బెనిఫిట్స్ గాని, ఎట్లా అంటే మనకి హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. అట్ ద సేమ్ టైమ్ ఇన్స్యూరెన్స్ బెనిఫిట్స్ ఉంటాయి. లేకపోతే వాళ్ళు ప్రొవైడ్ చేసే ఫుడ్ గాని చాలామంది మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ నుంచి మధ్యాహ్నం లంచ్ మొత్తం ఈవినింగ్ స్నాక్స్, నైట్ డిన్నర్ వరకు కూడా చాలా కంపెనీస్ అయితే ప్రొవైడ్ చేస్తారన్నమాట. అట్ ద సేమ్ టైమ్ మెయిన్ థింగ్ వచ్చేమంటే కంపెనీస్ ప్రొవైడ్ చేసే ఈసాప్స్ అంటారనమాట. అంటే ఏమంటే స్టాక్స్. వాళ్ళు ప్రొవైడ్ చేసే స్టాక్స్ అనమాట. సో, ఇది చాలా మెయిన్ బెనిఫిట్ అనమాట. ఎక్కడ కూడా ఉండవు చాలా కంపెనీస్‌లో. బట్ ఏమంటే అటువంటి ఎన్వైర్న్‌మెంట్‌లో పనిచేసిన వాళ్ళకి ఏమంటే అబ్బా, ఇది కదా లైఫ్ అనిపిస్తూ ఉంటుందన్నమాట. చాలా బావుంటుంది. ఇంకేముంది ఇంకా మనకి స్టాక్స్ ఆప్షన్స్ ఉన్నాయి. లేకపోతే మంచి మంచి బోనస్‌లు ఇస్తున్నారు. వేరియబుల్ పే చాలా బాగుంది. ఎవ్రీ ఇయర్ సాలరీ అయితే మనకి ఇంక్రిమెంట్ అయితే ఉంటుందని చెప్పి చాలా అనుకుంటుంటారు. సో, ఈ టైప్ ఆఫ్ ప్రోస్ అయితే చాలా ఉంటాయన్నమాట సాఫ్ట్‌వేర్ జాబ్స్‌లో. అట్ ద సేమ్ టైమ్ కాన్స్ కనుక చూసుకున్నారంటే యాస్ యూజువల్ మనం చెప్పుకున్నట్టే జాబ్ సెక్యూరిటీ అయితే ఉండదనమాట. ఎప్పుడు మనకి డిమాండ్ ఉంటుందో తెలీదు. ఎప్పుడు ఉండదో తెలీదు. ఎప్పుడు ఏ ఇష్యూ అనేది ఎప్పుడు సాఫ్ట్‌వేర్ ఇండస్ట్రీని ఇంపాక్ట్ చేస్తుందో తెలీదు. దేనివల్ల ఎందుకు జాబ్స్ పోతున్నాయో కూడా తెలీదనమాట. రీసెంట్‌గా స్టార్టింగ్‌లో ఏం చెప్పారు? ఒక్కసారిగా కరోనా వచ్చేసింది. ఇంకేమంటే కరోనా వచ్చింది కాబట్టి ఎవరు ఆఫీస్ నుంచి పని చేయడానికి వీల్లేదు. సో, మేమైతే కట్ చేసేస్తున్నాం అని చెప్పారనమాట. ఒక్కసారిగా అందరూ కూడా ఈ ఈ డిజిటల్ వినియోగం ఎప్పుడైతే పెరిగిందో అందరూ ఎక్కువ ఎప్పుడు కూడా
ఈ మెటావర్స్ అని గానో, లేకపోతే వేరియస్ ట్రెండ్స్ మీద ఎక్కువ ఎప్పుడైతే పడ్డారో, అమ్మో! చాలా డిమాండ్ వచ్చేసింది. దీనికి అర్జెంట్‌గా మనమైతే రిక్రూట్ చేసుకోవాలని చెప్పి విపరీతంగా రిక్రూట్ చేసుకొని హై సాలరీస్ అయితే ఇవ్వడం జరిగింది ఆ టైంలో. ఆ తర్వాత ఏమైంది, ఇంకేముంది, ఇంతమంది ఖాళీగా ఉన్నారు గదా! అందరూ కూడా ఏమంటే రియల్ వరల్డ్‌లోకి ఎక్కువ వెళ్ళిపోతున్నారు అందరూ గూడా. ఎవరు కూడా ఎక్కువ సాఫ్ట్‌వేర్ ప్రొడక్ట్స్ ఏవి యూజ్ చేయట్లేదు. అనవసరంగా ఉన్నోళ్ళందరిని కూడా తీసేసేయండి అని చెప్పి మళ్ళా కొంతమందినైతే తీసేయడం జరిగిందనమాట చాలా మందిని మధ్యలో. ఇదంతా జస్ట్ 4, 5 ఇయర్స్‌లో జరిగింది ఇదంతా. 2020 నుంచి ఇంతవరకు జరిగిన డీటెయిల్స్ ఇవన్నీ గూడా. ఆ తర్వాత ఇప్పుడేమంటున్నారు, తీసేయడానికి ఒక కొత్త కారణం కావాలి కాబట్టి ఏఐ అనేది వస్తుంది. చాలా అడ్వాన్స్‌మెంట్స్ వస్తున్నాయి. ఇంత వర్క్ ఫోర్స్ మాకు అవసరం లేదంటున్నారు. మళ్ళా జాబ్స్ తీసేయడం అయితే స్టార్ట్ చేస్తారన్నమాట. సో, ఈ విధంగా కూడా ఒక అన్‌సర్టెనిటీ అనేది ఉంటుందన్నమాట సాఫ్ట్‌వేర్ లైఫ్‌లో. వాళ్ళు ఉంచుతారో తెలీదు. ఈరోజు ఎంప్లాయ్‌మెంట్ ఉంటుంది. రేపు ఉంటుందో లేదో తెలీదు. ఈ రకమైన అన్‌సర్టెనిటీతో అయితే ఎవ్రీ ఇయర్ ఉంటారన్నమాట వీళ్ళు. సో, ప్రశాంతంగా ఉండడానికి ఎప్పుడు ఏ న్యూస్ వస్తుందో తెలీదన్నమాట. సో, ఒక రకమైన జాబ్ సెక్యూరిటీ అయితే మనం ఇందులో ఎక్స్‌పెక్ట్ చేయలేం. అట్ ద సేమ్ టైమ్ వర్క్ లైఫ్ బ్యాలన్స్ అన్నమాట. మీరే చూసుంటారు. ఎందుకంటే ఇప్పుడు ప్రతి ఇంట్లో ఆల్‌మోస్ట్ సాఫ్ట్‌వేర్ ఎంప్లాయీస్ అయితే ఉన్నారు. సో, పొద్దున్న కూర్చుంటారు. వర్క్ ఫ్రమ్ హోమ్ చేసేవాళ్ళ పరిస్థితి అయితే మరీ ఘోరం ఇంక. పొద్దున ఎప్పుడో కూర్చుంటారు. సాయంత్రం దాకా సిస్టమ్ ముందరే కూర్చుంటారు. ఇంట్లో ఉన్నాడన్న మాట తప్పితే ఇంట్లో ఎవ్వరితోటి మాట్లాడేవాడనమాట. ఎంతసేపు కాల్స్ ఉంటాయి. ఏదో పని చేసుకుంటూ ఉంటాడనమాట. ఒక్కొక్కడైతే పిచ్చెక్కిపోతూ ఉంటుంది ఒక్కొక్కడికి. ఒక రిలీజ్ అంటాడు, టెస్టింగ్ అంటాడు. లేకపోతే అది మేము ప్రొడక్షన్ మూవ్ చేస్తున్నాం. మీరందరూ అవైలబుల్‌గా ఉండాలి. రాత్రి 2 గంటలకు, 3 గంటలకు అని చెప్పి. ఎప్పుడు కావాలంటే అప్పుడు లేచి వాడినైతే వర్క్ చేయమంటుంటారనమాట. సో, ఈ విధంగా చాలా వర్క్ లైఫ్ బ్యాలన్స్ అనేది ఎక్కువ డిస్టర్బ్ అవుతూ ఉంటుందన్నమాట. ఈ టైప్ ఆఫ్ ఎన్విరాన్మెంట్‌లో పనిచేసే వాళ్ళకి. అట్ ద సేమ్ టైమ్ స్ట్రెస్. ఇయర్ లాంగ్ స్ట్రెస్‌లో ఉండే జాబ్ ఏదైనా ఉందంటే నాకు తెలిసి సాఫ్ట్‌వేర్ ఇండస్ట్రీస్‌లో పనిచేసే వాళ్ళకనమాట. ఎందుకంటే ఒక్కొక్క లెవెల్‌లో మనం అనుకుంటుంటాం. జూనియర్స్‌కి ఏం స్ట్రెస్ ఉంటుందో, లేకపోతే హై మేనేజ్మెంట్‌లో పనిచేసే వాళ్ళకి ఏ స్ట్రెస్ ఉంటుందని చెప్పి. సో, ఏ లెవెల్‌లో పని చేసినా సరే ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక లెవెల్‌లో అయితే స్ట్రెస్ ఉంటుందనమాట. ఏదో ఒకటి చెయ్యాలి. ప్రూవ్ చేసుకోవాలి. నువ్వు ఐడియల్‌గా కూర్చున్నా సరే ఏదో కోర్స్‌లు అయితే చేయమని చంపుతూ ఉంటారనమాట. సో, ఈ విధంగా అయితే స్ట్రెస్ అనేది ఖచ్చితంగా ఉంటుంది ఫ్రెండ్స్ ఎప్పుడు కూడా. సో, చాలా కాన్స్ ఉంటాయి. ఇవనే కాదు. నేను జస్ట్ కొన్ని మాత్రం హైలైట్ చేయాలనుకుంటున్నాను. సో, ఈ విధంగా ఎవరైతే లేకపోతే ఈ ప్రెజెంట్ గవర్నమెంట్ జాబ్‌లో పనిచేస్తూ మేమైతే సాఫ్ట్‌వేర్ ఇండస్ట్రీకి వద్దాం అనుకుంటున్నారో వాళ్ళైతే ఇవి కూడా ఒకసారి అయితే ఆలోచించండనమాట. సో, ఇదైతే ఏది కూడా కనబడేంత అయితే ఈజీగా ఏది ఉండదన్నమాట. అట్ ద సేమ్ టైమ్ ఎవరైతే సాఫ్ట్‌వేర్ ఇండస్ట్రీలో పనిచేస్తూ మేమైతే గవర్నమెంట్ జాబ్ ప్రిపేర్ అవుతాం. మాకు అదే బావుంటుంది. మేము దానికే వెళ్ళిపోతాము. అనుకునే వాళ్ళు కూడా చాలా ప్రోస్ ఉంటాయి. ఎందుకంటే వాళ్ళని అట్రాక్ట్ చేసే ఎలిమెంట్స్ ఏవో ఉంటాయి కదా! గవర్నమెంట్ జాబ్‌లో కూడా. ఎందుకని గవర్నమెంట్ జాబ్ ఒక హై పేయింగ్ సాఫ్ట్‌వేర్ జాబ్ వదిలేసి గవర్నమెంట్ జాబ్‌కి వెళ్తూ ఉంటారు. మీరే చూడండి. ఈ ఏపీపీఎస్‌సీ లేకపోతే టీఎస్‌పీఎస్‌సీ గవర్నమెంట్ జాబ్స్ ఉంటాయి కదా! నోటిఫికేషన్స్ రిలీజ్ చేస్తారు. వీటికేమంటే ఏజ్ లిమిట్ చాలా ఎక్కువుంటుంది. 42 అని చెప్పి. ఎందుకంటే వీళ్ళు రిలీజ్ చేసే టైమింగ్స్ చాలా ఇర్రెగ్యులర్‌గా ఉంటాయి. ఎవ్రీ ఇయర్ ఇవేం రావు. ఒకవేళ వచ్చినా సరే ఎగ్జామ్స్ రాసినా సరే ఎప్పటికో రిజల్ట్స్ వస్తూ ఉంటాయి. సో, ఏమంటే ఏజ్ లిమిట్ అనేది చాలా ఎక్కువుంటుంది. సో, నేను ఎక్కువ అబ్జర్వ్ చేసింది ఏమంటే సాఫ్ట్‌వేర్ ఎంప్లాయీస్ అందరూ కూడా వాళ్ళ పని చేసుకుంటూనే ఈ పర్టిక్యులర్ ఎగ్జామ్స్‌కి ప్రిపేర్ అవుతుంటారన్నమాట. ఎందుకంటే ఏజ్ లిమిట్ ఉంది. టైమ్ ఉంది. సో, దే ఆర్ ప్రిపేర్ అన్నమాట. సో, చాలామంది ఎందుకు మారదాం అనుకుంటారు వీటిలోకి? సాఫ్ట్‌వేర్ నుంచి జాబ్ మారి ఇండస్ట్రీ మొత్తం మారిపోయి అసలు ఎందుకు గవర్నమెంట్ జాబ్‌కి వెళ్ళాలనుకుంటారు అంటే జాబ్ సెక్యూరిటీ ఫ్రెండ్స్. ఎప్పుడు కూడా ఫస్ట్ థింగ్ ఏమంటే జాబ్ సెక్యూరిటీ. ఒక సాఫ్ట్‌వేర్ ఎంప్లాయీ గనక అందులోకి మారదాం అనుకుంటుంటే మెయిన్ థింగ్ వాళ్ళు ఆలోచించేది జాబ్ సెక్యూరిటీ అన్నమాట. సో, ఎందుకంటే ఒక జాబ్ సెక్యూరిటీ ఉంటుంది. మనకొక స్టాంప్ అన్నమాట. ఫిక్స్డ్ స్టాంప్ ఖచ్చితంగా ఎవ్రీ మంత్ అయ్యేటప్పుడు నా సాలరీ పడుతుంది. నేను ఆలోచించక్కర్లేదు. నాకు 60 ఏళ్ళు వచ్చేంత వరకు నేను హ్యాపీగా ఉండొచ్చు అని చెప్పి ఒక ఒక థింకింగ్ అన్నమాట ప్రతి ఒక్కళ్ళు కూడా. సో, మనమైతే వేరే దాని గురించి చూసుకోక్కర్లేదు. మనకైతే సాలరీ వస్తుంది. ఎవ్రీ మంత్ టంచనగా వస్తుందని చెప్పి ఒక థింకింగ్ అన్నమాట. అండ్ సెకండ్ వచ్చి వర్క్ లైఫ్ బ్యాలన్స్ అన్నమాట. సో, అందరూ అనుకుంటుంటారు. ఏముంది గవర్నమెంట్ ఆఫీస్ కదా! హ్యాపీగా మార్నింగ్ 9కి వెళ్ళిపోవచ్చు. 5కి వచ్చేసేయొచ్చు, 6కి వచ్చేసేయొచ్చు. ఆ తర్వాత ఇంట్లో హ్యాపీగా ఫ్యామిలీతో మనతో టైమ్ స్పెండ్ చేయొచ్చు. పిల్లలతో ఆడుకోవచ్చు. లేకపోతే ఎక్కడికన్నా వెళ్ళొచ్చు. బయటికెళ్ళొచ్చు. మనం వేరే పనులు ఏమైనా ఉంటే చేసుకోవచ్చు అని చెప్పి అనుకుంటూ ఉంటారు. వర్క్ లైఫ్ బ్యాలన్స్ చాలా బావుంటుంది గవర్నమెంట్ జాబ్స్‌లో అని చెప్పి. అండ్ నెక్స్ట్ వచ్చేసి బెనిఫిట్స్ అన్నమాట. ఎలా అయితే సాఫ్ట్‌వేర్ ఇండస్ట్రీలో పనిచేసే వాళ్ళకి ఆయా కంపెనీస్ వాళ్ళకి ఎలా అయితే బెనిఫిట్స్ ఇస్తాయో, గవర్నమెంట్ జాబ్స్‌లో పనిచేసే వాళ్ళకి కూడా చాలా బెనిఫిట్స్ ఉంటాయి వాళ్ళకి కూడా. టీఎల్ ఉంటుంది. డీఎల్ ఉంటుంది. అట్ ద సేమ్ టైమ్ వాళ్ళకేమైనా ఇయర్ లాంగ్ వాళ్ళు మొత్తం అంతా కలిపి ఏదైనా వెకేషన్‌కి వెళ్ళాలనుకుంటే కొన్ని ఆర్గనైజేషన్స్ అయితే ప్రొవైడ్ చేస్తాయి. ఆ వెకేషన్ లీవ్ ప్రొవైడ్ చేస్తాయి. మొత్తం ఆ ఖర్చులన్నీ కూడా వాళ్ళే బేర్ చేస్తారు. ఈ విధంగా చాలా ప్రోస్ ఉంటాయన్నమాట. బెనిఫిట్స్ కూడా ఉంటాయి ఖచ్చితంగా. కొద్దిగా హై లెవెల్‌లో ఉన్న వాళ్ళైతే ఆ పరపతి అన్నమాట. ఎందుకంటే అతను గవర్నమెంట్ జాబ్ చేస్తున్నాడంటే మన ఇండియాలో ఎలా ఉంటుందంటే ఒక రకమైన ఫ్యాన్సీనెస్ అయితే అతని చుట్టూ ఉంటుందన్నమాట. అతను గవర్నమెంట్ జాబ్ చేస్తున్నాడు. అతను ఒక గ్రూప్ 1 ఎంప్లాయీ లేకపోతే గ్రూప్ 2 ఎంప్లాయీ లేకపోతే ఒక సబ్ కలెక్టర్ ఆయన ఒక కలెక్టర్, ఒక డిస్ట్రిక్ట్ కలెక్టర్ అని చెప్పి ఒక రకమైన ఫ్యాన్సీనెస్ అయితే వాళ్ళ చుట్టూ ఉంటుందన్నమాట. ఆ పర్టిక్యులర్ ఫీలింగ్ కోసమన్నా సరే చాలా మంది అయితే ప్రిపేర్ అవుతూ ఉంటారన్నమాట చిన్నప్పటి నుంచి కూడా. ఎందుకంటే ఆ టైప్ ఆఫ్ ఎన్వైర్న్‌మెంట్‌లో మనం చిన్నప్పటి నుంచి పెరిగాం కాబట్టి. సో, అందరూ ఏమంటే ఇటువంటి వేరియస్ ఫ్యాక్టర్స్ ఇవే కాదు ఇంకా చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయన్నమాట. వేరియస్ ఫ్యాక్టర్స్ వల్ల ఏమంటే గవర్నమెంట్ జాబ్‌కైతే అట్రాక్ట్ అవుతుంటాం. అట్ ద సేమ్ టైమ్ మనకి ఎలా అయితే సాఫ్ట్‌వేర్ ఇండస్ట్రీలో ఒక పర్టిక్యులర్ జాబ్‌కి ఎలా అయితే కాన్స్ ఉన్నాయో దీనికి కూడా కాన్స్ ఉంటాయి. అట్ ద సేమ్ టైమ్ ఫస్ట్ కాన్ ఏమంటే సాలరీ. ఫిక్స్డ్ సాలరీ. మనం ఏదైతే మనకి ఎవ్రీ మంత్ వస్తుందనుకున్నామో ఎక్కువ చేంజ్ అయితే ఉండదనమాట దాంట్లో. మీరు సపోజ్ ఒక ఐటీ ఎంప్లాయీని తీసుకున్నారనుకోండి. వాడు 10,00,000 పని చేస్తున్నాడు. వాడు కొద్దిగా ప్రిపేర్ అయ్యి 4, 5 టెక్నాలజీస్ నేర్చుకున్నారు. లేకపోతే స్కిల్స్ పెంచుకొని ఒక స్విచ్ కొట్టాడంటే 10,00,000 నుంచి ఒకేసారి 50,00,000కి వెళ్ళినోడు కూడా చాలా మంది ఉన్నారు. నాకు తెలుసు.
అలా వెళ్ళినవాళ్ళు. బట్ గవర్నమెంట్ జాబ్ అట్లా కాదు కదా! సో, వాళ్ళకొక సాలరీ ఉంటుంది. ఫిక్స్‌డ్ సాలరీ ఉంటుంది. బేసిక్ పే ఎక్కువుంటుంది. మిగిలిన అలవెన్స్ అన్నీ కలిపి ఎంతో ఒక 1,00,000 లేకపోతే 80,000, 60,000 మొత్తం ఇస్తారనమాట. సో, అది ఫిక్స్‌డ్ అనమాట ఎవ్రీ మంత్. అంతకు మించి మనం ఎక్కువ సంపాదించడానికి లేదు. అండ్ నెక్స్ట్ వచ్చి వర్క్ కల్చర్ అనమాట. ఒక్కొక్కళ్ళ వర్క్ కల్చర్ ఎలా ఉంటుందంటే రక్త కన్నీరు వస్తుంటుందన్నమాట పాపం ఒక్కొక్కళ్ళకి. ఏం తెలీదు. ఒక రకమైన ప్రెషర్ అనమాట. వాళ్ళ పై ఆఫీసర్స్ నుంచి గానో, లేకపోతే వాళ్ళ చుట్టుపక్కల ఉన్న వాళ్ళ దగ్గర నుంచి గానో, లేకపోతే వాళ్ళు పబ్లిక్ డైరెక్ట్‌గా రిలేషన్‌తో ఉంటారు కాబట్టి, వాళ్ళు పబ్లిక్ నుంచి ఫేస్ చేసే టెన్షన్స్ గాని, లేకపోతే వాళ్ళ యొక్క స్ట్రెస్ గాని ఒక రకంగా ఉంటుందన్నమాట. ఆ వర్క్ కల్చర్ అనేది ఒక్కొక్క చోట చాలా బావుంటుంది. ఎప్పుడు అన్ని చోట్ల అలా ఉంటుందని కాదు. ఒక్కొక్క చోట చాలా బావుంటుంది. ఒక్కొక్క చోటైతే మాత్రం అసలు నిజంగా వర్ణనాతీతం అన్నమాట వాళ్ళ బాధలు. అబ్బా! ఎందుకు ఈ పని చేస్తున్నాను నేను? నేను రిటైర్ అయిపోవాల్సిందసల. నేను నీట్‌గా వాలంటరీ రిటైర్మెంట్ ఇచ్చేస్తాను. నా వల్ల కాదని చెప్పి ఫీల్ అయ్యేవాళ్ళు వందలు, వేల మంది ఉంటారన్నమాట అలాంటి వాళ్ళు. సో, అటువంటి వర్క్ కల్చర్ అయితే కొన్ని చోట్ల ఉంటుందన్నమాట. అన్ని చోట్ల అలా ఉంటుందని చెప్పలేం. బట్ ఏమంటే చాలా మంది అలా ఫీల్ అవుతూ ఉంటారన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చి గ్రోత్ అన్నమాట. మనకేమంత పెద్ద గ్రోత్ ఉండదు మనం చేసే పనిలో. లేకపోతే వేరియస్ రోల్స్‌నైతే మనం ఎక్స్‌ప్లోర్ చేయడానికి మనకు అవకాశం ఉండదు. ఎందుకంటే మనకున్న పనే సరిపోదు మనం చేయడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఒక రోజులో అంత పని చేయడానికే మనకు టైం సరిపోనప్పుడు వేరే గ్రోత్ గురించి మనం ఎట్లా ఆలోచిస్తాం? లేకపోతే వేరేదేదైనా కొత్తగా నేర్చుకొని చేద్దామని చెప్పి మనం ఎట్లా ఆలోచిస్తాం? ఇలా చాలా కాన్స్ అయితే కూడా గవర్నమెంట్ జాబ్ సైడ్‌లో ఉంటాయన్నమాట. సో, అల్టిమేట్‌లీ కూడా ఇట్స్ అప్ టు ద పర్సన్ లైక్ వాళ్ళు ఏం చేద్దాం అనుకుంటున్నారు? వాళ్ళ ఎయిమ్ ఏంటి? గోల్? వాళ్ళ జీవితంలో వాళ్ళు ఏం చేద్దాం అనుకుంటున్నారు? హ్యాపీగా ఒక ఫ్యామిలీ లైఫ్ లేకపోతే ఒక చోట స్టేబుల్‌గా ఉండి నేనిక్కడ నా ఊర్లో లేకపోతే నాకు తెలిసిన వాళ్ళ దగ్గర లేకపోతే నాకు తెలిసిన భాష వాడే దగ్గర, మాట్లాడే దగ్గర నేను ఉందాము. అలా సెటిల్ అవుదాం అనుకునే వాళ్ళేమంటే ఎవరి ప్రయారిటీస్ బట్టి వాళ్ళేమంటే ఐదర్ గవర్నమెంట్ జాబ్ గానో లేకపోతే నాకు పర్వాలేదు నేను ఎక్కడున్నా పర్వాలేదు. నేను డబ్బులు సంపాదించాలి, బాగుండాలి. నేను కొద్దిగా లగ్జరియస్‌గా నా లైఫ్‌నైతే లీడ్ చేయాలనుకునే వాళ్ళేమో సాఫ్ట్‌వేర్ సైడ్ అయితే రావడం జరుగుతుందన్నమాట. సో, ఇట్స్ అప్ టు ద పర్సన్. వాళ్ళ ప్రయారిటీస్ ఎట్లా ఉన్నాయి? వాళ్ళ యాంబిషన్స్ ఏంటి? వాళ్ళ యాస్పిరేషన్స్ అన్నది అవన్నీ గూడా మీరు మైండ్‌లో ఉంచుకొని ఎవరికి ఏది కావాలో అది చూసుకోండి. ప్రతి దాంట్లోనూ ప్రోస్ ఉంటాయి. ప్రతి దాంట్లోనూ కాన్స్ కూడా ఉంటాయన్నమాట. సో, ఇవైతే నాకు తెలిసిన డిఫరెన్సెస్ అన్నమాట. సో, ఇది జస్ట్ నా అబ్జర్వేషన్. మీకింకా ఏమైనా తెలిసుంటే కింద కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. అండ్ ప్లీజ్ సబ్‌స్క్రైబ్ టు చందన పవన్. థాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్. బై.